రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలన్నారు. తంగలపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన సంచుల కుమారస్వామి 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేయగా ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించారన్నారు కలెక్టర్. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీకి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామన్నారు. గతంలో 20 గుంటల భూమిని కబ్జా చేసిన సింగిల్ విండో చైర్మన్ కోడూరి భాస్కర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. పట్టాలు చేసుకున్నారు. నేను కూడా పట్టా ఇవ్వండి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆర్ఎస్ అంతా వచ్చి ఎంక్వైరీ చేశారు సాగులు ఉన్నారా లేదా. తర్వాత మాకు పట్టువారి భూమి అయి ఉండే కానీ ఏం చేస్తుందంటే పట్ట చేయడానికి నన్ను 2.5 లక్షలు అడిగాడు. అడిగితే నాకు ఇవ్వండి, ఇవ్వలేదు, నాకు పట్ట చేసుకోలేదు, నాకు రైతు మంది ఏది అని రిటర్న్ ఇస్తున్నాను. అప్పుడు ఉన్న పట్టువారి భూమి అని వాళ్ళు ఉంటే అప్పుడు నాకు డబ్బులు లేవు అని చెప్పిన, నాకు చేయలేదు, పట్ట చేయలేదు, నేను తీసుకున్నాను.